నువ్వు ఎవరి చేత చేయబడ్డావో ఆ చెయ్యబడినటువంటి ప్రభువును నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నిర్మించింది ఆయన, నీ నిర్మాణికుడు ఆయన, సృష్టికర్త అయిన చేతిలో చెయ్యబడిన నీవు. ఆయన నిన్ను నిర్మించి ఉన్నాడు కనుక ఆ నిర్మాణికుడిని స్మరించుకోవాలి. సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకోవాలి. మట్టిని మహిమకు మార్చి తన అరచేతుల్లో పెట్టి చెక్కుకుని తన చేతులతో మనల్ని నిర్మించి ఆయన రూపంలో చేసుకుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు ప్రభువు అయిన క్రీస్తు వారు మనలను నిర్మించాడు. ఆ ప్రభువుని మనం వెంబడించక ఆయన చేతిలో చెయ్యబడి ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియక మనం ఏదేదో, ఇక్కడ ఒక దమరి అని స్త్రీ ఉంది, మన ఇంతవరకు ఎండిని, ఇంతవరకును బంగారమును, ఇంతవరకును రాగిని దైవత్వంతో పోల్చుకున్నాం. కానీ ఇక నుంచి మన దైవత్వము నజరేయుడైన యేసు ప్రభువు వారే. ఆయన నిజమైన దేవుడు, మృతుడై మరలా లేచిన వాడు, పునరుద్ధానుడని విశ్వసించింది ఆ దమరి అనేటువంటి స్త్రీ. ప్రియా దేవుని సంగమా, నువ్వు విశ్వసిస్తున్నావా?